హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీస్టెడ్, అఖండ 2 మూవీ ఓటీటీ రిలీస్టెడ్, ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్, మోగ్లీ మూవీ ఓటీటీ రిలీస్టెడ్. సో ఈ 4 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు వీడియో కండిషన్ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. దివ్య దృష్టి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి సన్నెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సన్నెక్స్‌లో అయితే దివ్య దృష్టి మూవీ అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 18 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. వే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్‌గా అయితే వాళ్ళ ఛానెల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ హిందీ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ చాలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే రన్‌వే మూవీ వచ్చేసి మనకైతే జనవరి 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నయనం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు గనుక చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఫాల్ అవుట్ సీజన్ 2 మూవీ. సో మూవీకి సంబంధించిన సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో చూసిన వాళ్ళు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే మనకు సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సీజన్ 2 వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే డిసెంబర్ 17 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సీజన్ 5 ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వెబ్ సిరీస్‌కి అయితే చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు సీజన్ 5 కోసం. మనకైతే డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. యశ్ దేశపాండే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక్క తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సురేష్ గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'రివాల్వర్ రీటా' మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 24 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి 'రివాల్వర్ రీటా' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చి మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ డిసెంబర్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లోకి. ఏమంటే మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రేమంటే మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరికైతే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ప్రేమంటే మూవీ వచ్చేసి అఫీషియల్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి ఈటీవీ వ్యాపారాలు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ముందొచ్చేసి మనకైతే జనవరి 10వ తారీఖున అయితే రిలీజ్ చేస్తామన్నారు గానీ మళ్ళీ ఏమైందో ఏమో గానీ మనకైతే తొందరగానే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో డిసెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'ధురంధర్' మూవీ. సో ఈ మూవీ హిందీ లాంగ్వేజ్‌లో థియేటరిజం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి హిందీ లాంగ్వేజ్‌లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే మనకి మూవీని ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ధురంధర్' మూవీ అయితే హిందీ లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ. సో రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్ సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. అయితే ఈ మూవీ బాగున్నా గానీ మనకైతే కలెక్షన్ పరంగా అయితే డిజాస్టర్‌గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో చాలామంది అయితే థియేటర్‌కి వెళ్లి అయితే చూడలేదు. సో నెట్‌ఫ్లిక్స్‌లో అయినా రిలీజ్ అయిన తప్పుడు అయితే చాలామంది అయితే చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి డిసెంబర్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే డిసెంబర్ 25 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే
అవుతుంది. 'మొగలి' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 13న అయితే థియేటర్‌లో రిలీజ్ అయ్యి మనకైతే నెగెటివ్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ అయితే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఫ్లాప్ అయిన మూవీస్ అన్ని తొందరగా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, ఒకవేళ తొందరగా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. దాని తర్వాత అయితే అసలు రిలీజ్ కాకపోతే అటే ఎళ్ళిపోతాయి. ఆ మూవీస్ మనకు తొందరగా అసలు రిలీజే కావు. సో, ఈ మూవీ వచ్చేసి తొందరగానే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో, ఇంకో 3, 4 డేస్‌లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారు. సో, ప్రెజెంట్ ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 9వ తారీఖు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ. 'అఖండ 2' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్ రిలీజ్ అయ్యి 3 డేసే అవుతున్నా గానీ, మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్‌గానే సక్సెస్‌ఫుల్‌గా అయితే మనకు థియేటర్‌లో అయితే మంచి హిట్ ఆగుతూనే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. మనకైతే జనవరి 9వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, 'అఖండ 2' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మీరు తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, జనవరి మనకు 10వ తారీఖునైతే పక్కాగా అయితే మనకి 'అఖండ 2' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఐలాండ్ తెలుగు వర్షన్ మూవీ. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఎన్నో ఇయర్ నుంచి ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ థియేటర్సే మనకైతే దాదాపుగా అయితే 2 ఇయర్స్ అయితే అవుతుంది. సో, తెలుగులో అయితే రిలీజ్ అయితే కాలేదు ఈ మూవీ థియేటర్‌లోకి అయితే. సో, ఈ మూవీని అయితే టెలివిజన్ ప్రీమియర్స్ అయితే చేస్తున్నారు. మన తెలుగులో వచ్చేసి మనకి టీవీ ఛానెల్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఏ ఛానెల్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ ఛానెల్ వచ్చేసి మనకైతే జీ తెలుగు వాళ్ళైతే తీసుకొస్తున్నారు ఈ మూవీని వచ్చేసి వాళ్ళ ఛానెల్‌లో రిలీజ్ చేయడానికి. సో, ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 21న అయితే సండే రోజున అయితే మనకు 3:00 అయితే మనకి ఈ మూవీ అయితే టెలివిజన్ ఛానెల్‌లో అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు గానీ, మనకైతే టీవీ ఛానెల్‌లో అయితే మనకి జీ తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, సండే రోజున వచ్చేసి మనకైతే 3:00 అయితే షో అయితే ఉంటుంది. సో, అప్పుడు తప్పించి ఇంకెప్పుడు ఈ మూవీని అయితే చూడలేము. సో, ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో, వాళ్ళు డైరెక్ట్‌గా అయితే టీవీ ఛానెల్‌లో అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, మళ్ళీ డేట్‌ని అయితే గుర్తుపెట్టుకోండి. మనకైతే టీవీ ఛానెల్‌లో చాలా ప్రమోషన్స్ కూడా చేస్తారు. రీసెంట్‌గానే మనకైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, డిసెంబర్ 21 సండే 3:00 అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ టీవీలోకి. సో, ఇన్ని మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మీలో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, మన ఛానల్ వచ్చేసి 12K సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. సో, ఒక గివ్ అవే అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో, మన ఛానల్ ఒకవేళ 12K రీచ్ అయిన తర్వాత అయితే ఒక గివ్ అవేతో అయితే మీ ముందుకైతే వస్తాను. సో, పోయినసారి మనకి 10Kకి ఒక మొబైల్ అయితే గిఫ్ట్‌గా అయితే ఇచ్చాము కదా! సో, ఈసారి మనకైతే ఒక మంచి గివ్ అవే అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో, ప్లీజ్ మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.